హాయ్ అండి. ఈ అరవి వ్యాపారం గురించి అయితే కొన్ని విషయాలు అయితే చెప్పాలి. ఇప్పుడు ముఖ్యంగా కొత్తగా లైన్ తిరిగి వ్యాపారం పెట్టుకునే వాళ్ళకైతే చెప్తున్నాను. మీరు ఏ వ్యాపారం చేసినా సరే ఒక వస్తువు మాత్రమే అరవి ఇవ్వండి. ఆ వస్తువు అమౌంట్ తీరే వరకు మళ్ళీ అరవి అయితే ఇవ్వకండి. ఎందుకంటే ఈ రోజుల్లో అరవి వ్యాపారాలు అయితే అసలు బాలేదు. చాలా మంది తీసుకుంటున్నారు కానీ డబ్బులు అయితే మాత్రం కట్టట్లేదు. నేను వ్యాపారం పెట్టిన కొత్తలో ఈ వ్యాపారాన్ని ఎలాగైనా రన్ చేయాలని చాలా అరువులు అయితే పెట్టేశాను. పొద్దులైతే తిరిగి తిరిగి రావని వదిలేశాను. చాలా మంది అలానే ఉన్నారు. కొంతమంది అయితే కడుతున్నారు, కొంతమంది అయితే కట్టట్లేదు. కట్టని వాళ్ళని చూసి కట్టే వాళ్ళు కూడా కట్టడం మానేస్తున్నారు. ఇక నన్ను అయితే చాలా మంది అయితే అడుగుతున్నారు, నువ్వు లైన్ తిరుగుతున్నావు కదా, నీ లైన్లు ఎలా ఉంటాయి అని కట్ట అడుగుతున్నారు. నాకైతే అలవాటు అయిపోయింది కాబట్టి ఎవరు కడతారో ఎవరు కట్టరో తెలుస్తుంది. దాన్ని బట్టి నేను కంటిన్యూ అవుతాను. చాలా మంది చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేది బ్రతకడానికే తప్ప ఏదో సంపాదించేయాలని అయితే కాదు. మీకు వీలైతే ఇలాంటి వ్యాపారస్తుల్ని సపోర్ట్ అయితే చేయండి తప్ప ఇబ్బంది అయితే పెట్టకండి. ఈ ఆన్లైన్ వచ్చిన తర్వాత ఈ చీరలైనా నగలైనా ఈ ఫోన్ లో బుక్ చేసుకుంటున్నారు. చాలా మందికి అయితే వ్యాపారాలు అయితే లేవు. ఈ వ్యాపారం మేము ఎంత చేస్తున్నామంటే సంవత్సరం గ్యారంటీ ఇచ్చి అరువు ఇచ్చి మధ్యలో వెలిసిపోతే కోటింగ్ వేయించి పట్టుకొచ్చేస్తున్నాం కాబట్టి ఈ వ్యాపారం ఇంకా రన్ అవుతుంది.